రెస్పెక్టెడ్ టీచర్స్, ఏపీఈఎస్ఆర్కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 అలాగే పార్ట్ 3, 4 అండ్ 5 ఎస్ఆర్ ఈవెంట్స్లోని చేంజ్ ఇన్ పే ఎలాగ సెల్ ఫోన్ సహాయంతో అప్లోడ్ చేయాలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు సెల్ ఫోన్ సహాయంతో చేంజ్ ఇన్ పేలోని అపాయింట్మెంట్, ప్రొబేషన్ డిక్లరేషన్, సర్వీస్ రిగ్యులేషన్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకున్నాం. అలాగే చేంజ్ ఇన్ పేలో నేషనల్ ఇంక్రిమెంట్స్ ఎలాగ సెల్ ఫోన్ సహాయంతో అప్లోడ్ చేయాలో తెలుసుకున్నాం. అలాగే చేంజ్ ఇన్ పే నుండి పిఆర్సీని ఎలా అప్లోడ్ చేయాలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో సెల్ ఫోన్ సహాయంతో పార్ట్ 3, 4 అండ్ 5 ఎస్ఆర్ ఈవెంట్స్లోని ఏఏఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. దీనికే మనం ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ యొక్క ఎస్ఆర్ ఎంట్రీని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అందుకని ముందుగా దానికి సంబంధించిన ఎస్ఆర్ ఎంట్రీస్ని స్కాన్ చేసుకుందాం. దీనికై మనం సెల్ ఫోన్లో మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఉన్న క్లియర్ స్కానర్ అనే యాప్ను ఓపెన్ చేద్దాం. చూడండి, కింద నుంచి సెకండ్ లైన్లో సెంటర్లో ఉంది క్లియర్ స్కానర్. దాన్ని టచ్ చేసి ఓపెన్ చేసాం. ఆ క్లియర్ స్కానర్ని ఓపెన్ చేసిన తర్వాత కింద కెమెరా బటన్ ఉంది. కెమెరా ఆ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ కెమెరాని ఎస్ఆర్ పైన ఫోకస్ చేయండి. ఎస్ఆర్ పైన ఫోకస్ చేసాం, క్లిక్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఈ ఎంట్రీకి సంబంధించి బార్డర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందన టిక్ మార్క్, రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో టిక్ మార్క్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా ఈ ఎస్ఆర్ ఎంట్రీ స్కాన్ అయింది. టిక్ సెలెక్ట్ చేస్తే ఇది స్కాన్ పూర్తయింది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎస్ఆర్ ఎంట్రీని మళ్ళీ స్కాన్ చేయవలసి ఉంటుంది. దానికే కెమెరాని మళ్ళీ క్లిక్ చేయండి. కెమెరాని ఫోకస్ చేయండి. కెమెరాని ఫోకస్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. బార్డర్ని సెలెక్ట్ చేసుకోండి. టిక్ మార్క్ని ప్రెస్ చేయండి. మళ్ళీ టిక్ మార్క్ని ప్రెస్ చేయడం ద్వారా ఇది కూడా స్కాన్ అయింది. సెకండ్ది కూడా స్కాన్ అయింది. థర్డ్ ఏఎస్ ఎంట్రీ, దానిపైన కూడా మనం కెమెరాని ఫోకస్ చేసాం. కెమెరాని ఫోకస్ చేసి క్లిక్ చేసాం. క్లిక్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేసాం. ప్రెస్ చేసి బార్డర్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని కింద టిక్ మార్క్ని ప్రెస్ చేసాం. ఈ విధంగా మన ఎస్ఆర్లో ఉండే ఏఏఎస్కి సంబంధించిన ఎంట్రీస్ అన్నిటిని మనం స్కాన్ చేయడం జరిగింది. ఇప్పుడు స్కాన్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా బ్యాక్ వచ్చి ఇప్పుడు మనం స్కాన్ చేసిన ఈ 3 ఎస్ఆర్ ఎంట్రీస్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని కింద 3 డాట్స్ మోర్ అని ఉంది. 3 డాట్స్ మోర్ని టచ్ చేసి సేవ్ టు గ్యాలరీని ప్రెస్ చేసాం. సేవ్ టు గ్యాలరీ ఓకే అని ప్రెస్ చేయడం ద్వారా మనం ఇంతవరకు స్కాన్ చేసిన 3 ఐటమ్స్ని కూడా గ్యాలరీలో మనం సేవ్ చేసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ పేజెస్ సేవ్డ్ టు గ్యాలరీ. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఎగ్జిట్ ఎస్. మొత్తం బ్యాక్ వచ్చేసి క్రోమ్ను ఓపెన్ చేసి గూగుల్ అడ్రస్ బార్లో apesr.apcfss.in అని చెప్పి టైప్ చేసినప్పుడు ఈ సర్వీస్ బుక్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత టాప్ రైట్ కార్నర్లో చూడండి 3 డాట్స్ కానీ ఒక సర్కిల్ కానీ ఉంటుంది. దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా విండో ఓపెన్ అయింది. విండో ఓపెన్ అయిన తర్వాత కింద నుండి థర్డ్ ఆప్షను డెస్క్టాప్ సైట్, దాన్ని ఓకే చేయండి. ఓకే చేయడం ద్వారా మీ కంప్యూటర్ స్క్రీన్పై ఏ విధంగా ఈ సైట్ ఓపెన్ అవుతుందో అదేవిధంగా మన సెల్ ఫోన్లో కూడా ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇగో లాగిన్ డీటెయిల్స్ చూడండి. లాగిన్ డీటెయిల్స్లో CFMS ID పాస్వర్డ్ టైప్ చేయండి. టైప్ చేసి లాగిన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఈఎస్ఆర్ సైట్లోకి మీరు వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, టాప్ లెఫ్ట్ కార్నర్లో ఈ సర్వీస్ బుక్ ఎంట్రీ అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఇందులో పార్ట్ 1 పర్సనల్ డీటెయిల్స్, పార్ట్ 2 సర్టిఫికేట్ డీటెయిల్స్ మనం క్లిక్ చేస్తాం. అలాగే పార్ట్ 3, 4 అండ్ 5 ఎస్ఆర్ ఈవెంట్స్లో ఈవెంట్ నేమ్లో ఉండే అపాయింట్మెంట్, ప్రొబేషన్, రెగ్యులరైజేషన్ కూడా మనం అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకుందాం.
ఈ చేంజ్ ఇన్ పేని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈవెంట్ డేట్గా మీ ఎస్ఆర్లో ఏఏఎస్ ఎంట్రీ వేసిన ప్రొసీడింగ్స్ డేట్ కానీ లేదా డీడీఓ సైన్ చేసిన డేట్ని కానీ ఈవెంట్ డేట్గా ఇవ్వండి. ఆ డేట్ని డైరెక్ట్గా అక్కడ టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత ఈవెంట్ నేమ్లో చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత యాక్షన్లో యాడ్ని క్లిక్ చేయండి. యాడ్ని క్లిక్ చేయడం ద్వారా చేంజ్ ఇన్ పేజ్ ఓపెన్ అయింది. ఇందులో టైప్ ఆఫ్ పేలో ఇది డ్రాప్ డౌన్ లిస్టు. ఇందులో యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ మనం తెలుసుకున్నాం. పే రివిజన్ కమిషన్ పిఆర్సీ కూడా తెలుసుకున్నాం. అలాగే నేషనల్ ఇంక్రిమెంట్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఏఏఎస్ ఎంట్రీస్ ఎలాగేయాలో చూద్దాం. ఈ ఏఏఎస్ ఎంట్రీ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ ఆటోమేటిక్ అడ్వాన్స్. ఇందులో మీరు ఫస్ట్ 6 years కానీ 8 years కానీ తీసుకుంటే అది ఎస్జీపీలోకి వస్తుంది. ఎస్జీపీని సెలెక్ట్ చేయండి. అదే మీరు 12 years తీసుకుంటే ఎస్పీపీ 1ఏలోకి వస్తుంది. 18 years తీసుకుంటే ఎస్పీపీ 1బిలోకి వస్తుంది. ఇప్పుడు ఎస్జీపీ సెలెక్ట్ చేయండి. ఎస్జీపీ అంటే సెలక్షన్ గ్రేడ్ పే. ఇప్పుడు ఇక్కడ డిపార్ట్మెంట్ ఈఎస్సీ 02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చింది. సర్వీస్ రూల్స్ ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. క్లాస్ అండ్ బ్రాంచ్ మీరు ఎస్జీడీ క్యాడర్లో ఏఎస్ తీసుకుంటుంటే క్లాస్ 3 సెలెక్ట్ చేసుకోండి. మీకు స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఏఎస్ వస్తే క్లాస్ 1 సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ మీ పోస్ట్ని ఇందులో సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిఆర్సీ టైప్ స్టేట్ గవర్నమెంటు. అలాగే పిఆర్సీ ఇయర్ 2010 పిఆర్సీ. 2010 పిఆర్సీలో నాకు ఏఎస్ వచ్చింది కాబట్టి 2010 పిఆర్సీని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 2010 పిఆర్సీలో నాకు ఏఎస్ రాకముందు నేను ఏ పే స్కేల్లో ఉన్నాను, 14,860, 39,540. మీకు ఎస్ఆర్ ఎంట్రీ క్లియర్గా ఉంటుంది. ఎస్ఆర్ ఎంట్రీ చూసుకుని ఆ పే స్కేల్ని సెలెక్ట్ చేసుకోండి. బేసిక్ పే మీకు ఏఎస్ అప్లై కాకముందు మీరు ఏ బేసిక్ పేలో ఉన్నారు, 17,050 బేసిక్ పేలో ఉన్నాం, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. 2 ఇప్పుడు మారిన పర్టికులర్స్ ఇప్పుడు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ మళ్ళీ ఈఎస్సీ 02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. సర్వీస్ రూల్స్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. క్లాస్ అండ్ బ్రాంచ్ క్లాస్ 1. పోస్ట్ మీ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిఆర్సీ టైప్ స్టేట్ గవర్నమెంట్. పిఆర్సీ ఇయర్ 2010. పే స్కేల్ ఇంతవరకు 14,860 పే స్కేల్లో ఉన్నాం. ఇప్పుడు 15,280. నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తాం. నెక్స్ట్ గ్రేడ్ మారుతుంది. 15,280, 40,510. అలాగే బేసిక్ పే కూడా మీరు ఎంతలో ఫిక్స్ అయ్యారు, బేసిక్ పే ఎంత మారింది అన్నది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్టివ్ డేట్ 1/11/2010 ఎఫెక్టివ్ డేట్ ఇచ్చాం. ఎఫెక్టివ్ డేట్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ కాపీ. ఈ ఆర్డర్ కాపీ చూడండి, ఇక్కడ ఆర్డర్ కాపీ చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ కార్నర్లో ఫైల్స్ ఉంది, ఆ ఫైల్స్ని సెలెక్ట్. ఇప్పుడు ఈ ఫస్ట్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన తర్వాత సేవ్ బటన్ ప్రెస్ చేయండి. డూ యూ వాంట్ టు సబ్మిట్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ డీటెయిల్స్, ఓకే ప్రెస్ చేసేయండి. చూడండి, చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు క్లోజ్ చేసేయండి. క్లోజ్ బటన్ ప్రెస్ చేయండి. క్లోజ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత రిఫ్రెష్ ఎస్ఆర్ ఈవెంట్స్ని ఒకసారి ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఏఏఎస్ ఎంట్రీ వేద్దాం. సెకండ్ ఏఏఎస్ ఎంట్రీకి దాని ఈవెంట్ డేట్గా ప్రొసీడింగ్స్ డేట్ని నేను ఇస్తున్నాను. ప్రొసీడింగ్ డేట్ ఇచ్చాం. ఈవెంట్ నేమ్ చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకున్నాం. యాక్షన్ యాడ్ క్లిక్ చేసాం. యాడ్ క్లిక్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ ది పే డ్రాప్ డౌన్ లిస్ట్లో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైప్ ఆఫ్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ ఎస్జీపీ. డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్.
సర్వీస్ రూల్స్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్, క్లాస్ అండ్ బ్రాంచ్. స్కూల్ అసిస్టెంట్లో మీకు ఎస్జిపి వస్తే క్లాస్ 1, అదే ఎస్జిటిలో మీకు ఎస్జిపి వస్తే క్లాస్ 3 సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్, మీ వర్కింగ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. పిఆర్సి టైప్ స్టేట్ గవర్నమెంటు, పిఆర్సి ఇయర్ 2010, అలాగే పే స్కేల్ 14,860 పే స్కేలు, బేసిక్ పే 16,600. ఇలాగ ఫ్రమ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాం. ఇప్పుడు 2 డీటెయిల్స్ ఇవ్వండి. 2 డీటెయిల్స్లో డిపార్ట్మెంట్ ఈఎస్ఈ 02, ఈఎస్ఈ 02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. సర్వీస్ రూల్స్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్, క్లాస్ అండ్ బ్రాంచ్ క్లాస్ 1, పోస్ట్, మీ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. పిఆర్సి టైప్ స్టేట్ గవర్నమెంట్, పిఆర్సి ఇయర్ 2010, పే స్కేల్. ఇప్పుడు కొత్తగా ఏ పే స్కేల్లోకి మారుతున్నారు? 15,280 పే స్కేల్. బేసిక్ పే ఎంతకు మారారు? 17,540, 17,540కి మారాం. మారిన తర్వాత ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ఎఫెక్ట్ 1/2/2010, 1/2/2010 డేట్ ఆఫ్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. అలాగే ఆర్డర్ కాపీ, ఫైల్స్, ఈ సెకండ్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ ప్రెస్ చేస్తాం. డూ యూ వాంట్ టు సబ్మిట్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ డీటెయిల్స్? ఓకే అండి. చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. క్లోజ్ ప్రెస్ చేసిన తర్వాత రిఫ్రెష్ ఎస్ఆర్ ఈవెంట్స్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనం అప్లోడ్ చేసిన పర్టికులర్స్ అన్నీ కూడా ఈ లిస్టులోకి వచ్చేసాయి. అయితే ఇక్కడ ఈ స్పెషల్ గ్రేడ్ స్కేల్ అనేది స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఎస్జిపి స్కేల్ అనేది 8 ఇయర్స్కి వచ్చింది. ఆ తర్వాత 2010 పిఆర్సిలో ఈ ఎస్జిపి స్కేల్ 6 ఇయర్స్కి మారడం వల్ల మళ్ళీ ఇంకొక ఎంట్రీ మనం వేసాం, సెకండ్ ఎంట్రీ. ఆ సెకండ్ ఎంట్రీయే రీఫిక్సేషన్ ఆఫ్ పే మోడిఫైడ్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్. ఇప్పుడు మూడో ఏఎస్ ఎంట్రీని ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు 12 ఇయర్స్ ఎస్పీపీ 1 ఇయర్ స్కేలు, దీనికి ఈవెంట్ డేట్గా ప్రొసీడింగ్ డేట్ ఇస్తున్నాను 25/11/2014. ప్రొసీడింగ్ డేట్ ఇచ్చి ఈవెంట్ నేమ్ చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకున్నాం. టైప్ ఆఫ్ పేలో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. టైప్ ఆఫ్ ఆటోమేటిక్ అడ్వాన్స్ ఎస్పీపీ 1A, 12 ఇయర్స్ అంటే ఎస్పీపీ 1A. డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సర్వీస్ రూల్స్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్. క్లాస్ అండ్ బ్రాంచ్ క్లాస్ 1. పోస్ట్, మీ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. పిఆర్సి టైప్ స్టేట్ గవర్నమెంటే, పిఆర్సి ఇయర్ 2010. పే స్కేలు అంతవరకు మీరు ఏ పే స్కేల్లో ఉన్నారో ఆ పే స్కేల్ని ఎంటర్ చేయండి. ఆల్రెడీ అక్కడ వచ్చేసింది. బేసిక్ పే, మీరు ఇది ఎఫెక్ట్ అవ్వకముందు ఏ బేసిక్ పేలో ఉన్నారు? 19,580, 19,580 సెలెక్ట్ చేసుకున్నాం. ఎస్ఆర్ ఎంటర్ జాగ్రత్తగా చూడండి, దాని ప్రకారం మీ పే స్కేల్ని అలాగే పేను సెలెక్ట్ చేసుకోండి. ఫ్రమ్ డీటెయిల్స్ ఇచ్చేసాం. ఇప్పుడు 2 డీటెయిల్స్, పే మారిన డీటెయిల్స్ ఇవ్వాలి. డిపార్ట్మెంట్ మళ్ళీ ఈఎస్ఈ 02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సర్వీస్ రూల్స్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ అండ్ బ్రాంచ్ క్లాస్ 1 సెలెక్ట్ చేసుకున్నాం. పోస్ట్, మన పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిఆర్సి టైప్ స్టేట్ గవర్నమెంటు, పిఆర్సి ఇయర్ 2010. పే స్కేల్, ఇప్పుడు ఏ పే స్కేల్లోకి మారారు?
ఎస్పీపీ 1A స్కేల్ స్కూల్ అసిస్టెంట్ ఇది 18,030 43,630 పే స్కేల్ ఇచ్చేసాం. పే స్కేల్ ఇచ్చిన తర్వాత బేసిక్ పే 20,110 20,110 బేసిక్ పే ఇచ్చేసాం. డేట్ ఆఫ్ ఎఫెక్టివ్ డేట్ 1/11/2014. ఆర్డర్ కాపీ అంటే ఇక్కడ చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఫైల్స్లోకి వెళ్ళండి. మనం ఆల్రెడీ స్కాన్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి ఈ థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ ప్రెస్ చేసేయండి. డూ యూ వాంట్ టు సబ్మిట్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ సేవ్ డీటెయిల్స్? ఓకే. చూడండి, చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత రిఫ్రెష్ ఎస్ఆర్ ఈవెంట్స్ని రిఫ్రెష్ చేసుకుంటే మనం అప్లోడ్ చేసిన ఈ చేంజ్ ఇన్ పే చూడండి. చేంజ్ ఇన్ పేలో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ యొక్క పర్టికులర్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. అవసరమైతే ఒకసారి వీటిని ఎడిట్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ చేసి కొత్తగా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏఎస్ స్కీమ్ సంబంధించిన పర్టికులర్స్ అన్నీ కూడా 10 నుంచి 15 నిమిషాల్లో మీ సెల్ ఫోన్ సహాయంతో చాలా సింపుల్గా అప్లోడ్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.